ఖర్చు కూడా ఉండదు. ఒక ఉప్పు మాత్రమే పట్టిద్దండి చింతకాయతో పాటు తయారీకి. ఇలా 1 కేజీ పట్టుకున్నా మనకి చాలాసార్లు వస్తుందండి. ట్రై చేయండి, నచ్చితే ఒకసారి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదండి, చింతకాయ పచ్చడి కూడా పట్టుకోవచ్చు, చాలా ఈజీ. ఈ చింతకాయలని ముందుగా వాష్ చేసుకొని ఎండలో ఒక 10 నిమిషాలు పెట్టేసుకుంటే చక్కగా తడియారిపోద్దండి. తర్వాత ఇలాగా రోటిలో కొద్దిగా చింతకాయలని ఇత్తనం నలగకుండా మనం పచ్చపక్కగా దంచుకోవాలి. ఇలా పెద్ద ఉప్పు వేసుకొని దంచుకొని ఇలా ఒక గిన్నెకి తీసుకోవాలండి. తర్వాత నానినాక ఇత్తనాలను మనం సపరేట్ చేసుకొని ఇంకొకసారి దంచుకొని ఈ పచ్చడిని మనం తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా.